నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రైతులకి ఇచ్చిన అవకాశాలే నేతన్నలకు ఇస్తాం సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర మంత్రుల పర్యటన పెద్దపల్లి బస్ డిపో పనులు పరిశీలించిన ఆర్టీసీ ఎండీ విప్ దసరాలోగా అందుబాటులోకి తెస్తామని వెల్లడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు ఇక వార్తల్లోని వివరాలు రైతులకి ఇచ్చిన అవకాశాలు నేతన్నలకి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖర్చు ఎక్కువైనా సరే ప్రజలు కట్టుకునే రీతిలోనే చీరలు నేయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. తల తాకట్టు పెట్టైనా సరే చేనేతలకి చేయూత అందిస్తామని హామీనిచ్చారు మంత్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. స్థానిక రగుడు జంక్షన్ లో నేతన్న జోటా విగ్రహాలని ఆవిష్కరించారు. అనంతరం బస్ షెల్టర్లని ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నేతన్నలకి థ్రిఫ్ట్ పథకం పాస్బుక్లను అందజేశారు. ఖర్చు ఎక్కువైనా సరే ప్రజలు కట్టుకునే రకంగా చీరలు నేయించాలని సీఎం సూచించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. 7 నాణ్యమైన చీరల ఉత్పత్తికి ఆర్డర్ ఇచ్చామని స్పష్టం చేశారు. 2 ఏళ్లలో 1360 కోట్ల రూపాయలు ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకి ఇచ్చింది అన్నారు. రైతానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని నేతన్నకు కూడా ఇవ్వండి. ఎంత కష్టమైనా పర్వాలేదు. ఆ రకంగా ఆడకు కావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, లేదు ఆడ యొక్క వృత్తి నిరాఘాటకంగా 360 రోజులు జరగాలంటే మనం ఏం చేయాలో దానికి ప్రయత్నం చేయండి. ఆడకు కావాల్సినటువంటి భద్రతతో పాటు, ధీమాతో పాటు, భరోసాతో పాటు ఆడకి ఏ రకమైనటువంటి హంగులు కావాలో, అవకాశాలు కావాలో ఆడ కల్పించాలని చెప్పి మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వంలో ఏమి ఇచ్చారో ఏమీ లేదో మీకు తెలుసు. ఈ ఒక్క 2 సంవత్సరాల్లోనే మీకున్నటువంటి బకాయిలతో పాటు 1360 కోట్లు ఈ నేతలకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మీరు చెప్పిన ప్రతి పథకాన్ని కూడా థ్రిఫ్ట్ కావచ్చు, పొదుపు కావచ్చు, వీటన్నిటిని కూడా కొనసాగిస్తుంది. మీకు చేతి నిండా పని కల్పించడం కోసం ఆనాడు ఇందాక చెప్పారు సీని గారు, ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, భవిష్యత్తులో త్రాగునీటి సమస్య రాకుండా, విద్యుత్ సమస్యలు రాకుండా రైతాంగం అందరినీ కూడా రైతు శాస్త్రవేత్తల సలహాలు ఇప్పించి ఈరోజు ఎన్నికల్లో ఒక ప్రభావం వల్ల ఆర్తడి పంటలు వేసుకోమని ప్రోత్సహించే విధంగా వారికి సరైన విత్తనాలు, సబ్సిడీ విత్తనాలు, పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇతరత్ర కందులు కావచ్చు ఇచ్చి మరి ఆర్తడి పంటలు వేసుకునే విధంగా వాళ్ళు చైతన్యపరచడానికి, అదేవిధంగా సీజన్ మారింది, వాతావరణ పరిస్థితులు మారుతూ ఉన్నాయి, ఆరోగ్యాలకు సంబంధించిన మెడికల్ పరంగా అన్ని కూడా ఈరోజు జిల్లా స్థాయి అధికారులతో రివ్యూ చేస్తూ ఉన్నారు. పెద్ద ఇన్ఛార్జ్ మంత్రి గారు, నేను గౌరవ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి రాబోయే కాలంలో సిరిసిల్ల ప్రాంత ప్రజలు, అది నేతన్నలకు కావచ్చు, లేదా భక్తులకు కావచ్చు, లేదా మిడిమానర్ ఇతర ఇరిగేషన్ పరంగా ఉండేటువంటి అంశాలు కావచ్చు, అన్ని రకాలుగా ఎటువంటి సమస్య లేకుండా ఉండే విధంగా ఈ రివ్యూ ద్వారా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు అనంతరం వేములవాడ క్షేత్రంలో జరిగిన వరుణయాగంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న ప్రభుత్వ ఆకాంక్ష మేరకు భీమేశ్వర ఆలయంలో వరుణయాగాన్ని నిర్వహించినట్లు మంత్రులు స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మంత్రులు శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి వేదోక్త ఆశీర్వచనాలు అందించారు. ప్రత్యేక పూజల అనంతరం వరుణయాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలి అంటే ప్రకృతి అనుగ్రహంతో పాటు దైవ అనుగ్రహం కూడా అవసరమని చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ
ప్రభుత్వం తరపున వరుణయాగాన్ని నిర్వహించినట్లు తెలిపారు. పోయిన కేబినెట్ లో ప్రభాకర్ గారి యొక్క సూచన మేరకు దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఋష్యశృంగ స్వామి ఎక్కడుంటే అక్కడ సుభిక్షంగా ఉంటుందని, ఆ దేశం ఆ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని, కాబట్టి వరుణయాగాలు ప్రతి దేవాలయంలో చేయాలనేటటువంటి దేవాదాయ ఆదేశాలకు అనుగుణంగా ఈనాడు రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలో భీమేశ్వర ఆలయ సన్నిధిలో ఈనాడు ఈ యొక్క వరుణయాగాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ యొక్క భగవంతుడు కరుణించి ఈనాడు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిపిస్తున్నటువంటి సంగతి మీరు చూస్తున్నారు. కాబట్టి మానవ శక్తితోటి పాటు దైవశక్తి కూడా తోడైతే మనకి ఈ యొక్క కార్యక్రమాలు సవ్యంగా జరిగేదానికి అవకాశం ఉందని ఈ యొక్క వరుణయాగం మనకి నిరూపిస్తుంది. కాబట్టి ఆ యొక్క ఋష్యశృంగపురుడి యొక్క కరుణా కటాక్షాలతోటి తెలంగాణతోటి పాటు భారతదేశం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ వరుణయాగం చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గతంలో అభివృద్ధి మాటలకే పరిమితమైందని విమర్శించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. భక్తుల రవాణా సౌకర్యం కోసం 1.60 కోట్ల వ్యయంతో బస్టాండ్ అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. లోక కళ్యాణం కొరకు ఎవరు వ్యక్తిగతంగా ఈ కోరికలు లేకుండా లోక కళ్యాణం కొరకు చేయడం జరిగింది. తద్వారా మా ప్రాంతం అంతా సమృద్ధి వర్షాలతో ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో ఉండాలని కోరుకుంటూ అందులో భాగంగా ఈరోజు కొన్ని వారు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అందులో ఆర్టీసీ పరంగా కూడా ఇది, ఎందుకంటే వేములవాడ రోజు వేలాది మంది వచ్చే భక్తులకు సంబంధించి ఉన్న బస్టాండ్ను ఆధునీకరణ చేస్తూ దాదాపు 1.5 కోట్ల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఇక్కడి నుంచి వేములవాడ రావడానికి దేవాలయ అభివృద్ధి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు దేవాలయం అంతా కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఊహించని రీతిలో గతంలో వాగ్దానాల మేరకే పరిమితమైన ఇప్పుడు అమలు చేసి చూపిస్తున్నాం మేమందరం కూడా ఆ రాజరాజేశ్వర భక్తులుగా. కాబట్టి వచ్చే ప్రజల కొరకు అవసరం ఉండే విధంగా ఆర్టీసీ బస్టాండ్కు సంబంధించి కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి సహకారంతో రాజన్న ఆలయం వేములవాడ పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆలయ విస్తరణ కోసం మరో 99 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, భక్తులకి మెరుగైన వసతులు కల్పించే దిశగా పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. వచ్చే 12 నెలల్లో ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్నదాన సత్రం నిర్మాణం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో 35 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు వివరించారు. రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకుని పోయేటువంటి ప్రయత్నంలో భాగంగా 2023-24లో 50 కోట్లు బడ్జెట్ లో వెచ్చించుకోవడం జరిగింది. 2024-25 100 కోట్లు వెచ్చించుకోవడం జరిగింది. వేములవాడ ఆలయ అభివృద్ధితో పాటు పట్టణానికి అభివృద్ధి పథంలో తీసుకొని పోవాల్సిన లక్ష్యంలో భాగంగా శరవేగంగా పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు మరో 99 కోట్ల 40 లక్షల రూపాయలు మంజూరు చేసినటువంటి సందర్భంలో శరవేగంగా అభివృద్ధి పనులు ముందుకు తీసుకొని పోయే లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు 45% పనులు పూర్తయిన వేళ మరో 10-12 మాసాల్లో పూర్తి స్థాయిలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పరిస్థితిలోకి తీసుకొని మరో 100 ఏళ్లు కాదు మరో 1000 ఏళ్లకు సరిపడ కనీస అవసరాలు మౌలిక వసతులు భక్తులకు శీఘ్రంగా స్వామి దర్శనం కలిగే విధంగా ఏర్పాటు చేసే క్రమంలో భక్తుల సూచనలు సలహాల మేరకు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 5 కోట్ల జీవన్ కూడా అన్నదాన సత్రం రావడం జరిగింది. అది కూడా కార్యక్రమం అంటే ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నంటే ఓ ప్రణాళికాబద్ధంగా అంకిత భావంతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తిప్పాపూర్ బస్టాండ్ ఆధునీకరణ పనులకి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అనంతరం బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వాగు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులో భాగంగానే 1,60 లక్షల వ్యయంతో తిప్పారపు బస్టాండ్ను ఆధునీకరిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతేతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరికీ ఫ్రీగా ఈ రోజు వరకు ముందుకు తీసుకోబోతా ఉన్నాం. బస్సుల సంఖ్య పెంచడం కానీ, ఉద్యోగుల సంఖ్య పెంచడం కానీ, కొత్త రూట్ ఏర్పాటు చేయడం కానీ, బస్టాండ్ను 1984 ఎప్పుడో కడితే
ఇప్పటి వరకు బస్టాండ్ ఎత్తేస్తామని ఆలోచన కానీ అభివృద్ధి చేయాలని ఆలోచన లేదు. ఆయన ఆది శ్రీనివాస్ గారు మేము కలిసి ఇక్కడ పోరాటం చేసినాం. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బస్టాండ్ ను ఒక దక్షిణ కాశీ వేములవాడ దేవాలయానికి దాదాపు 50,000 మంది ప్రయాణికులు వచ్చేటువంటిది దాదాపు 250 బస్సులు 500 అన్ని రకాల సౌకర్యాలని 1,10 లక్షల రూపాయలు అభివృద్ధి చేస్తా ఉన్నాం. తెలంగాణ ఆర్టీసీని ఇంకా విజయవంతంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకొస్తున్నారు, పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తున్నారు. అన్ని బస్ స్టేషన్లు కూడా నాగిరెడ్డి గారికి విజ్ఞప్తి, ముఖ్యంగా ప్రముఖ దేవాలయాలు ఉన్నటువంటి అన్ని బస్ స్టాండ్లు కూడా మీరు ఇదే పద్ధతిలో 2-3 సంవత్సరాల్లో రెన్యువేట్ చేసి లక్షలాది మంది భక్తుల సౌకర్యం కోసం మీరు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులని సమిష్టిగా ఎదుర్కోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని స్థానిక ఎల్లమ్మ ఆలయంలో జరిగిన చండీ యాగంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి గ్రామాల సర్పంచులు, అధికారులకు పలు సూచనలు చేశారు. త్రాగునీటి సమస్య, ఆరుతడి పంటలపై రైతాంగానికి అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అన్నారు. గ్రామాల్లో పెండింగ్ పనులు, శాంక్షన్ అయిన పనులు వెంటనే పూర్తి చేయాలని సర్పంచులకి సూచించారు. ప్రతి గ్రామంలో జలశక్తి సంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితి మనం దాన్ని ఎదుర్కోవడానికి ఏ విధంగా అందరం కలిసి త్రాగునీటి సమస్య కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన ఆరుతడి పంటలను రైతాంగాన్ని అవగాహన కలిగించే కార్యక్రమం కావచ్చు, లేదా విద్యుత్కు సంబంధించింది కావచ్చు, రవాణా సౌకర్యం సంబంధించి కావచ్చు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద మరి ఇంకుడు గుంతలు, ఫామ్ పంప్స్, బోర్వెల్ రీఛార్జ్ను చేసుకునే పిట్స్ను, అదేవిధంగా చెరువుల ఊట కుంటలకు సంబంధించినటువంటి విపిజిఎస్ కింద తీసుకోవడంతో పాటుగా వ్యవసాయ పొలాలకు 2.5 ఎకరాలు ఉన్న వారికి 3 లక్షల రూపాయలతోటి మరి బావి దొరుకునే అవకాశము, ఆయిల్ ఫామ్కు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన విత్తనాల సబ్సిడీ సరఫరా, ఉచిత సరఫరా అన్ని అంశాలు కూడా మనం చర్చ చేసుకున్నాం. నేను మీ అందరినీ గ్రామ సర్పంచులుగా, మీరు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా దసరా నాటికి నూతన బస్ డిపోను అందుబాటులోకి తెస్తామన్నారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చేపట్టిన బస్ డిపో నిర్మాణ పనులని ప్రభుత్వ విప్ విజయరమణారావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు కానున్న బస్ డిపో నిర్మాణ పనులని ప్రభుత్వ విప్ విజయరమణారావుతో కలిసి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి వివరాలు కాంట్రాక్టర్లని అడిగి ఆరా తీశారు. పనులని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం పెద్దపల్లి బస్టాండ్ను పరిశీలించి ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు చేశారు. సుమారు 11 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న బస్ డిపో నిర్మాణ పనులను దసరా నాటికి పూర్తి చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు చేసిన పోరాటంతోనే జిల్లాకు బస్ డిపో మంజూరైందని చెప్పారు. నూతన బస్ డిపో అందుబాటులోకి వస్తే పెద్దపల్లి ప్రాంత ప్రజలకి కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది అన్నారు. 31 గుంటల ల్యాండ్ లో కడుతున్నాము. గౌరవ ఎమ్మెల్యే గారు చాలా పోరాడి వాటి ఇక్కడ డిపో పెట్టేస్తున్నారు. ఇది చాలా మనకి పనికొచ్చేటటువంటి డిపో. ఆయన పోరాడినా కానీ ఆర్టీసీ కూడా పనికొచ్చేటటువంటి డిపో కాబట్టి చాలా త్వరగా పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాము. దసరాకి ఖచ్చితంగా ఇది ఇనాగరేట్ చేయాలనే ఉద్దేశం పెడుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ మా స్టాఫ్ కూడా గట్టిగా చెప్పడం జరిగింది. టోటల్ ఎక్స్పెండిచర్ 11.5 కోట్లతోటి మనం ఇన్వెస్ట్ ఆర్ఎం గారు సిబ్బంది ఈ రోజు బస్ డిపో పనులు పరిశీలించడం జరిగింది. మరి ఇంత వర్షం కొట్టినా కూడా లెక్క చేయకుండా వారు కర్మార్లో బస్సులు ప్రారంభించుకొని మరి వారి తప్పకుండా దీన్ని దసరాకు స్టార్ట్ చేయాలి, దసరాకి డిపోలు ప్రారంభించాలని చెప్పి పట్టుదలతో కృతనిశ్చయంతో మరి ఇక్కడికి వచ్చి పనులను పరిశీలించే విషయంలో మరి వారిని స్థానిక ఎమ్మెల్యేగా నేను స్వాగతిస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష, ఇది ఒక కళ. మరి ఎందుకంటే అన్ని ప్రాంతాలలో డిపో ఉంది, కానీ ఈ ఉమ్మడి కర్మార్ జిల్లాలో మరి 3 రెవెన్యూ డివిజన్లలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ ఇది స్టార్టింగ్ నుంచి మరి రెవెన్యూ డివిజన్ అయినప్పుడు కూడా
మరి జిల్లా హెడ్ క్వార్టర్ అయింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2024 డిసెంబర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను సిపి రష్మి పెర్మాళ్ ప్రారంభించారు. అనంతరం సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కల్ని నాటారు. పట్టణంలో పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసినట్లు సిపి తెలిపారు. పోలీస్ స్టేషన్ కు అవసరమైన పూర్తి సామగ్రిని త్వరలోనే సమకూరుస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రతి గ్రామం సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ, ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. చూస్తూ ఎక్స్ట్రా పర్సనల్ కూడా పోస్ట్ చేస్తాం. వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తాం. సో దీనికోసమే ఇవాళ వీ హ్యావ్ కమ్ హియర్ అండ్ డన్ దిస్ ఇనాగ్రేషన్. సో ఐ థ్యాంక్ ఆల్ ది మీడియా ఫ్రెండ్స్ ఫర్ కమింగ్ హియర్. ఈ ఈవెంట్ని క్యాప్చర్ చేసినందుకు వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఓకే, సో అందరికీ తెలిసిన విషయమే అండి. మార్చ్ 2 రోజు మేము సిద్దిపేట సురక్ష నేత్ర అని చెప్పి సీసీటీవీ రిలేటెడ్ సర్వేలెన్స్ కోసం అని ఇనిషియేటివ్ లాంచ్ చేసాం. అప్పటి నుంచి జూన్ 15 లోపలే ఒక 90 డేస్లో 1000+ కెమెరాస్ ఇనాగ్రేట్ చేసాము జిల్లా వ్యాప్తంగా. దాంట్లో హుస్నాబాద్ ఏరియా కూడా ఇంక్లూడెడ్. అలానే ఇంకా నెక్స్ట్ ఒక 1 వీక్ 10 డేస్లో ఇంకొక 250 వరకు కెమెరాస్ ఇనాగ్రేట్ చేస్తాం. సో ఇది విలేజ్ వైజ్ మేము డేటా పెట్టుకొని విలేజ్ బై విలేజ్ కవర్ చేసుకుంటూ వెళ్తున్నాము. అలానే ఒక కమాండ్ అండ్ కంట్రోల్ మాకున్న సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా హైవే కనెక్షన్ రావాలని జంక్షన్ బై జంక్షన్ కవర్ చేసుకుంటున్నాం. సో మా టార్గెట్ ప్రకారం ఒక 6 to 8 months లోపల ఇది మొత్తం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో పలు గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు సింగరేణి ఏరియాలోని ఓసీపీలోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. జగిత్యాల జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం వరకు సగటున 29 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో ఉద్యోగులు, విద్యార్థులు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మండలాల వారీగా చూస్తే ఇబ్రహీంపట్నంలో 119.7 మిల్లీమీటర్లు, మల్లాపూర్లో 156, రాయ్కల్లో 209.7, బీర్పూర్లో 124.4, సారంగపూర్లో 248.5, ధర్మపురిలో 145.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జగిత్యాల టు ధర్మపురి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకి సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు జలకల సంతరించుకుని మత్తడి దూకుతోంది. మండలంలోని తారుపల్లి టు మిర్జంపేట, నక్కల ఒర్రె ఉధృతంగా ప్రవహించడంతో ఇరు గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోకలు నిలిపివేసేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్లు అడ్డుగా పెట్టారు. పలు గ్రామాల్లో ఇటీవల వేసిన వరి పంటలు నీట మునిగాయి. హుసేన్ మియా వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగు వైపు ఎవరూ వెళ్లవద్దని అధికారులు, ప్రజా ప్రతినిధులు సూచిస్తున్నారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని పెంబట్ల, కోనాపూర్ గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
అధిక వర్షానికి పలు ఇండ్లు కూలిపోవడంతో ఆయా ఇండ్లని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరిశీలించారు. విషయాన్ని ఫోన్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకి నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి పలు వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా వారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల రమేష్, నాయకులు తేరు రాజు, వాసం శ్రీనివాస్, అలీం, జనార్దన్, వెంకటేష్ పాల్గొన్నారు. ఆ రాజు విజిట్ చేయి బాబు, విజిట్ చేస్తే మనం 100% కూలితే ఎంత సాయం చేస్తాం? 100% కూలితే 4,500 ఉంటుంది. ఎన్ని కూడా గమ్మతున్నావు. మొత్తం ఇల్లే వీకిందా అంటే 100% పోయింది బాబు. ఒకటి కొత్తిల్లు మంజూరి ప్రతిపాదించాలి, అది వస్తుంది. ఎట్లా ఇల్లు కూలిపోయింది కాబట్టి కొత్తిల్లు వస్తుంది. ఇప్పుడు వీళ్ళకు ఇల్లు కూలిందని 1,00,000 రూపాయలు 2 లక్షలు వస్తాయి. ఆ జియో ప్రకారం ఏదైతే ఉన్నదో ఎంత ఉండదో పెట్టుంది. ఆర్డీఓ గారితో మాట్లాడతా, కలెక్టర్ గారితో మాట్లాడతా. అది మొత్తం ఇల్లు కూలిపోయింది. రాజు అదృష్టం ఏంటంటే 2 రూములు ఉంటే వాళ్ళు ఒక రూముల బందని మొత్తం కూలింది. ఇప్పుడు వాళ్ళు 100% కూడా తెలిపిస్తారు సార్. అవును సార్, 1 లక్ష 2 లక్షలు రావాలి సార్ 100% కూలిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని మూలవాగుపై ఉన్న వంతెన గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకి తెగిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వంతెన నిర్మాణం కోసం గ్రామస్తులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తెగిపోయినప్పుడల్లా తాత్కాలిక మరమ్మతులు చేస్తున్న అధికారులు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా స్పందించి వాగులో హై లెవెల్ వంతెన నిర్మించాలని కోరారు. దశాబ్ద కాలం నుంచి ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ ఇక్కడ హై లెవెల్ వంతెన నిర్మించాలనేది. కానీ ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం, విస్మరించడం ఇదే జరుగుతుంది. ప్రతి సంవత్సరం స్వల్ప వరదకే ఈ కాజు అనేవి కొట్టుకుపోవడం ఇక్కడ రైతులకు, ఇక్కడ ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటు ఇవతలి వైపు 5 గ్రామాలకు మండల కేంద్రానికి వెళ్లాలన్నా ఇక్కడ వంతెన నిర్మాణం పూర్తి కావాలి. అదేవిధంగా అవతలి పక్క గ్రామాల ప్రజలు నియోజకవర్గానికి వెళ్ళే దారి కూడా ఇక్కడి నుంచే వెళ్తారు. కానీ అభ్యర్థులు హామీ ఇవ్వడం, ఓట్లు దండుకోవడం, గెలవడం ఇదే జరుగుతుంది తప్ప ఈ వంతెన నిర్మాణం అయితే పూర్తి చేస్తలేరు. గత ఎన్నికల్లో పోటీ చేసిన 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఈ వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని ప్రధానంగా హామీ ఇవ్వడం జరిగింది. అందులో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఆది శ్రీనివాస్ గారు ఇప్పటికైనా ఈ సమస్యను పెద్దపల్లి జిల్లా మంథని, కమాన్పూర్, రామగిరి, ముత్తారం మండలాల్లో 2 రోజుల నుంచి భారీ వర్షాలకి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రామగిరి మండల పరిధి RG3 పరిధిలోని OCP1, OCP2లలో వర్షంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. OCP1, 2 గనుల్లో వర్షాలతో 9,500 టన్నుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. OC1లో 5,000, OC2లో 14,000 టన్నుల మట్టి తవ్వకాలు నిలిచిపోయాయి. మంథని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో వర్షం నీరు భారీగా నిలిచిపోయింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలోని జగదాంబ దేవాలయం సమీపంలో ఒర్రె ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాగు పొంగిపొర్లుతోంది. నీటి ప్రవాహం తీవ్ర రూపం దాల్చడంతో కూనారం గ్రామానికి ఇరువైపులా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రతి వర్షాకాలంలో జగదాంబ వాగు పొంగడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూనారం గ్రామస్తులు వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించి సమస్యని పరిష్కరించాలని వారు కోరారు. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మా కూనారం గ్రామంలోని జగదాంబ మాత ఒర వద్ద రాకపోకలు పూర్తిగా బంద్ అయినాయి. మా గ్రామం నుండి బయటికి వెళ్ళాలన్నా, బయటి వ్యక్తులు మా ఊరికి రావాలన్నా ఇదే ప్రధాన మార్గం.
కావున ఈ వంతెన నిర్మాణానికి కృషి చేయవలసిందిగా గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే గారిని మా కూనారం గ్రామ ప్రజలందరి తరఫున కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై పోటెత్తిన వరద నీరు తరలించే పనులని మున్సిపల్ కమిషనర్ వెంకటేష్తో కలిసి చైర్మన్ నూగిళ్ల మల్లయ్య పరిశీలించారు. రంగంపల్లి సాయి గార్డెన్ వద్ద 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద ఉధృతంగా ప్రవహించడంతో అడ్డుగా ఉన్న పైపులని జేసీబీ సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా పోలీసులు వాహనాలని దారి మళ్లించారు. వారి వెంట కౌన్సిలర్లు పూదరి మహేందర్, అక్కపల్లి సుజాత, క్రాంతి, టౌన్ ప్లానింగ్ అధికారులు నరేష్, వినయ్ ఉన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని భారీ వేప చెట్టు కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 2 వాహనాలు ధ్వంసం కాగా ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకి గత రాత్రి భారీ వేప చెట్టు ఒక్కసారిగా నేలకూలింది. ఈ ఘటనలో చెట్టు కింద ఉన్న టాటా ఏస్తో పాటు ఒమినీ వ్యాన్ దెబ్బతిన్నాయి. వ్యాన్లో ఉన్న వ్యక్తికి గాయాలు కాగా స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చెట్టు కూలడంతో విద్యుత్ తీగలు సైతం తెగిపడిపోయాయి. అయితే ఆ సమయంలో అక్కడ ప్రజలెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జగిత్యాల జిల్లా నూకపల్లి అర్బన్ కాలనీలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సమస్యల్ని పరిష్కరించాలి అని కోరుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో విశారదన్ మహారాజ్ పాల్గొని బాధితులకి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ధర్నాని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో విశారదన్ మహారాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ బాధితుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు. సరే, వాళ్ళు ఎన్నోసార్లు గవర్నమెంట్ చెప్పారు, ఎమ్మెల్యే చెప్పారు, ఎవరు పట్టించుకోలేదని ఆ జనాన్ని తీసుకొని పోయి నేను వేలాది మందితో మా నాయకత్వాన్ని తీసుకొని రోడ్డు మీదకి వస్తున్న క్రమంలో పోలీసులు ఆపారు. అక్కడనే నేను కూర్చోవడం జరిగింది. అక్కడనే కూర్చొని ధర్నా చేస్తున్న క్రమంలో అక్రమంగా పోలీసులు బలవంతంగా పొట్టని చేతుల్ని కసకస పిసికి తీసుకుపోయి అరెస్ట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ జగిత్యాలలో వాళ్ళు ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్కి పంపిస్తున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఈ అక్రమ అరెస్టుని. ప్రజా సమస్యల గురించి నిరసన రూపంలో ఎమ్మెల్యే పట్టించుకోలే, ప్రభుత్వం పట్టించుకోలే, కలెక్టర్ పట్టించుకోలే, మంత్రి పట్టించుకోలే. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో వేలాది మంది నివసిస్తున్న అంత పెద్ద కాలనీలో అంత ఘోరమైన సిచ్యువేషన్లో ఎవరు మరి వాళ్ళ సమస్యను పరిష్కరించేది ఎవరు? దీనికి సంపూర్ణ బాధ్యుడు సంజయ్ అనే జగిత్యాల ఎమ్మెల్యేనే. దీనికి 100% అతనే ఇది పరిష్కరించాల్సిందని డిమాండ్ చేశాడు. చివరికి అతని ద్వారానో ఎవరి ద్వారానో మొత్తానికి అరెస్ట్ చేయించాడు. ఈ అరెస్ట్కి కూడా సంపూర్ణ బాధ్యుడు సంజయ్ అని మేము ప్రకటిస్తున్నాం. ఒక దళిత వర్గాలు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఫుడ్ సెంటర్లలో శుచి, శుభ్రత కరువైంది. నిత్యం హోటళ్లలో విక్రయించే టిఫిన్లలో ఈగలు, బొద్దింకలు దర్శనమివ్వడం సాధారణంగా మారిపోయింది. తాజాగా స్థానిక యావర్ రోడ్లో గల టిఫిన్ సెంటర్లో విక్రయించిన వడలో బొద్దింక దర్శనమిచ్చింది. ఇదేంటని ప్రశ్నించగా యజమాని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. ఈరోజు సమయం 7-7:30 ప్రాంతాన
ఇక్కడ శ్రీనివాస్ టాకీస్ ముందు ఒకటి దోశ సెంటర్ అని ఒక బండి ఉంటుంది. ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ వడ తీసుకొని పోయినాము. ఇంటికి పోయి పార్సల్ ఓపెన్ చేయగానే వడతో పాటు బొద్దింక అండి, వడతో పాటు బొద్దింక కాలిపోయి మీదనే ఉంది. ఏంటని వచ్చి ఆ యజమానాన్ని ప్రశ్నిస్తే ఇప్పుడు ఏం చేయమంటావని దురుసుగా మాట్లాడుతూ కళ్ళు చల్లబడ్డాయా అదని మాట్లాడకుండా మమ్మల్ని బెదిరిస్తున్నాడు. అంటే మరి ఇప్పుడు దీన్ని ఏం చేయమంటావు అంటే నేనేం చేయాలంటున్నాడు. మరి ఇంత పట్టి లేనోడు, ఇంత ఒక వ్యవస్థ మీద అవగాహన లేనోడు ఈ దంద చేసుకోవడం ఎందుకు, ప్రజల ప్రాణాలతో చిరగాలవడం ఎందుకు? ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. నేను సామరస్యంగా వచ్చి ఇది ఏం చేయమంటావా అని, ఆయన పేరు నాకు తెలుసు ముందుగా, ఆయన పేరు అరుణ్ అరుణ్ ఏంటిదని అడిగితే ఏం చేయమంటావు అంటుండు. ఏం చేయమంటావు అంటే మరి సచ్చినా కూడా ఏం చెప్తావు అంటే ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. వర్షాకాలం పురుగులు వస్తాయి అంటుండు. వర్షాకాలం పురుగులు వస్తే దంద బంద్ చేసుకొని ఇంట్లో వండుకోవాలి, కానీ మా పేద ప్రజలతో నువ్వు ప్రాణాలతో చిన్నగా అవుతావా? సరే వర్షాకాలం బొద్దింకలు వస్తాయి, బొద్దింక వచ్చింది టిఫిన్లో. దయచేసి ఇది ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాము. ఈ తగిన చర్యలు తీసుకొని మరి వారు ఏం చేస్తారో వారి విజ్ఞతకి వదిలిపెడుతున్నాము. ఇది చాలా డేంజర్ పరిస్థితి. ఇది బొద్దింక రావడం ఈ టిఫిన్లో ఆయన అడిగితే ఆయన ఆయన ఇష్టం ఉన్నట్టుగా సమాధానం చెప్తున్నాడు. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎన్నో ఏండ్లుగా నిలిచిపోయిన గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మిస్తున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొంతమంది భూ నిర్వాసితులు సుప్రీంకోర్టులో వేసిన కేసులతో పాటు ఎన్టీజీ వనశక్తి కేసుల కారణంగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకి సంబంధించి ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులో ఉంటాయని తాజాగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో 95% పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణానికి మార్గం సుగమమయ్యింది. ఈ సందర్భంగా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పర్యావరణ అనుమతులు వచ్చినాయి గౌరవెల్లి గండిపల్లికి, తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇతర ప్రాజెక్టులకు తెలంగాణలో. అంటే ఇవన్నిటి వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం, మనము రైతాంగానికి అనుకూలంగా పనులు చేసే ప్రభుత్వం, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రజలకు, మహిళలకు, తర్వాత అందరికీ, వైద్య రంగానికి అందరికీ సేవ చేయాలనేటువంటి ఉద్దేశంలో ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నారని చెప్పడానికి ఒక నిదర్శనం. చాలామంది చేసుకొని కూర్చుండి నేను రిజర్వాయర్ నేను నింపుతాను అన్న మాటను మర్చిపోయారు. వారు మర్చిపోవడం వల్ల ఈరోజు మనము ఎంతో కృషి చేసి చాలా రోజులై చాలా ఇబ్బందులు పడ్డప్పటికీ ఈరోజు ఆ కళను మనకు నెరవేర్చడం అనేది జరిగింది. కాబట్టి ఈ ప్రజల పక్షాన మనందరము కూడా వారికి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మన హుస్నాబాద్ పట్టణ ప్రజలందరం కూడా మన మంత్రి గారిని మర్చిపోకుండా కూడా ఈ సంబరాలను జరుపుకోవడం అనేది జరుగుతుంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మనము అందరం కూడా ఈ కృషితోని. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చొప్పదండి ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలని కాంగ్రెస్ నాయకులు తప్పుబట్టారు. మేడిపల్లి సత్యం చేపట్టిన గిరి ప్రదక్షిణ చేపట్టే కొన్ని గంటల ముందే రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు ప్రారంభమైనట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ ప్రజా కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్ మీడియాతో మాట్లాడారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి రిజర్వాయర్లో నీటి మట్టం పెరిగింది అన్నారు. ఎమ్మెల్యే వేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన అధికారులు గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడ్మానేరులోకి నీటిని విడుదల చేశారని చెప్పారు. నియోజకవర్గంలోని రైతులు, ప్రజలు సుంకె రవిశంకర్ మాటలు నమ్మే పరిస్థితి లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చిరుత బంగతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. వర్షాలు పడాలి, రైతులు మంచిగా ఉండాలని చెప్పి, ప్రాజెక్టులు నిండాలని చెప్పి, ఇక్కడ అందరూ బాగుండాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో, ఒక బలమైన సంకల్పంతో కొండగట్టు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ ప్రదక్షిణ తీసుకున్న వెంటనే 29 తారీఖు పౌర్ణమి రోజు ప్రారంభం చేస్తున్న సందర్భంగా 24 గంటల ముందే ఏదైతే కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రారంభం చేశారో దానికి ఒక 24 గంటల ముందే ఈ ఆంజనేయ స్వామి కరుణించి మేడిపల్లి సత్యమైన సంకల్పానికి, బలమైన సంకల్పానికి కొండగట్టు ఆంజనేయ స్వామి కరుణించి ఇక్కడ వర్ణదేవుడు కృపతోటి రాష్ట్రమంతటా ఇవాళ ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ మొన్న రవిశంకర్ అన్నాడు,
పాదయాత్ర చేస్తే నీళ్ళు వస్తాయనే ఒక వాక్యం మాట్లాడిన ధర్నా చేస్తూ ఆ పాదయాత్రకు మేడిపల్లి సత్యం గారి సంకల్పం గట్టిది కాబట్టి, సంకల్పం బలమైనది కాబట్టి ఆ దేవుడే కరుణించిండు. ఆ దేవుడే కరుణించి ఇవాళ రాష్ట్రం అంతటా వర్షాలు కురిపిస్తున్నాడు. ఒక 5 నిమిషాలు కూడా బ్రేక్ చేయకుండా ఇలా వర్షాలు కురిపిస్తున్నాడు. ఇలా ప్రాజెక్టులు నిండుతున్నాయి. రైతుల కళ్ళలో ఇవాళ ఆనందంగా ఉన్నది. బీఆర్ఎస్ నాయకులు ఎల్లంపల్లి జలాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ధర్మారం మండలంలోని నంది పంప్ హౌస్ డెలివరీ సిస్టమ్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో గోదావరి జలాలకి పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లీడర్ పావని గౌడ్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టులోని నీటిని తరలిస్తుంటే వాటిని బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం నీళ్లు అని చెప్పడం విడ్డూరంగా ఉంది అన్నారు. తమ నాయకులు చేసిన యాగాలు గిరి ప్రదక్షిణల వల్లే వర్షాలు పడుతున్నాయి అని చెప్పారు. గతంలో నీరు లేదని నందిమేడారం రిజర్వాయర్లో ఆటలాడిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు బోటింగ్ చేయాలని సెటైర్ వేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రంజిత్, నందిమేడారం సర్పంచ్ వీర్పాల్, కాంగ్రెస్ నాయకులు ప్రదీప్ రెడ్డి, లింగయ్య పాల్గొన్నారు. నిన్న కొండగట్టులో కూడా గౌరవ మంత్రివర్యులు 2 మంత్రులు నిన్న దైవ దర్శనానికి వెళ్తూ అక్కడ కొండగట్టు కాడ పూజలు చేస్తే కూడా దాన్ని కూడా రాజకీయంగా వాడుకున్నారంటే వాళ్ళకి ఏముందంటే రాజకీయంగా విమర్శించాలంటే కోరిక ఏంటంటే వర్షాలు పడదు, ఎండలు కొట్టాలి, తీవ్రంగా రైతులు నష్టపోతే మేము రాజకీయ లబ్ధి పొందాలి. ఈనాడు ఎల్లంపల్లి ద్వారా నీళ్లు తరలిస్తుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టును నిర్మించిండు కాబట్టి ఇక్కడ వాలీబాల్ ఆడుతుర్రు. అంటే వాస్తవంగా ఒక పక్క రైతులు నష్టపోతున్నారు, బాధలు ఉంటే మరి ఇప్పుడు పడవలలో తిరుగురు వచ్చి ఇక్కడ రోజు వచ్చి. మీకు ఇది ఒక జల్సే. అప్పుడు వాలీబాల్ ఆడడం ఒక జల్సే అయితే ఇప్పుడు పడవల తిరుగుడు ఒక జల్సే. ఇవన్నీ ప్రాజెక్టులు నిండాలని చెప్పేసి మేము కోరుకుంటే, ఎందుకంటే ఈ వర్షాలు పడుతుంటే ఇప్పుడు మేము ఏం మాట్లాడాలి, మాకు అసలు ఇప్పుడు దిక్కు తోస్తలేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడితే ఏంటంటే మళ్ళీ వరదలు వచ్చి కొట్టుకోపోయినాయి అంటారు, ఎండలు కొడితే ఎండ తొరిగి. ఇది మంచి సంస్కృతి సాంప్రదాయం కాదు. అమ్మా నీకు తెలుసో తెలియదో ఇవి కాళేశ్వరం నీళ్లు కాదు, రాజశేఖర రెడ్డి గారు కట్టిన శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వెళ్ళి ఈ మోటార్లు ఎత్తిపోతున్నాయి. ఆ విషయం నీకు తెలియకుండా మా బాబు కట్టిన నీళ్లతోటే కాళేశ్వరం దాంతో నీళ్ళు వస్తున్నాయని రైతులను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ నాయకులకు ఏంటంటే ఈ కడుపు మంట, వర్షాలు పడుతున్నాయి. వాళ్ళకి ఇన్ని రోజులు ఒక సబ్జెక్ట్ ఉండే ఏంటంటే వర్షాలు లేవు, కాంగ్రెస్ పని అయిపోయింది, రేవంత్ రెడ్డి వచ్చిన కంచెలు వర్షాలు పెడతలేవు అని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఈ మంత్రులంతా కలిసి దేవుళ్ళను వేడుకొని ఈ వర్ష యాగాలు చేస్తేనే ఈ వర్షాలు పడుతున్నాయి. అమ్మ ఇవి కాళేశ్వరం నీళ్లు కాదు. ఇంకోసారి తప్పుడు మాటలు మాట్లాడి రైతులను తప్పుతో పట్టియద్దని. ఇప్పుడు వర్షాలు పడ్డాయి, వర్షయాగంతో చెర్లకు నీళ్ళు వచ్చినాయి. అప్పుడు క్రికెట్ ఆడిన వాళ్ళంతా ఇప్పుడు వచ్చి ఈ బోటింగ్ యాత్రలు చేయాలని నేను కోరుకుంటూ ఇంకోసారి ఇటువంటి తప్పుడు సమాచారం ఇవ్వద్దని చెప్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహసీల్దార్ పుష్పలత ఆధ్వర్యంలో సర్పంచ్ గండి నారాయణ అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి హాజరై గ్రామస్తులకి పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని, చెరువులు కుంటల వద్దకి ప్రజలు వెళ్లకూడదు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, ఆర్ఐ శ్యామ్, వార్డు మెంబర్లు గుగ్గిళ్ల వెంకటేష్, పూదరి మహిపాల్ పాల్గొన్నారు. సమానమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కు సమానమే కాబట్టి పౌరులకు కూడా అంత సమానమే అనే ఉద్దేశాన్ని ఈ ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా గత 2 రోజుల నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి గ్రామంలోని ప్రజలు ఎవరన్నా పాత ఇండ్లు ఉండి ఎవరికన్నా తప్పన ఎవరికి ఇబ్బంది ఉన్నా కానీ గ్రామ పంచాయతీ దృష్టికి కానీ గౌరవ ఎంఆర్ఓ గారి దృష్టికి కానీ ఆఫీసుకు మీరు తెలియజేసినట్టయితే మీకు తగిన సలహాలు సూచనలు ఇచ్చి మీకు జాగ్రత్త పరచడానికి మేము ముందుంటామని తెలియజేస్తూ, భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. కాగా రామగుండం ప్రాంతంలోని ప్రకృతి అందాలతో పాటు రాముని గుండాల సందర్శనకి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి రాముని గుండాలు జలపాతానికి చేరుకొని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. మన రామగుండం నియోజకవర్గంలో రాముని గుండాలు అద్భుతంగా ఎటు చూసినా కూడా గుట్ట చుట్టూ కూడా అద్భుతమైనటువంటి జలపాతం ఎంతో అందాన్ని, ఎంతో శోభని సంతరించుకుంది. మరి ఉదయం నుంచి కూడా వేల మంది
ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ అందాలని వీక్షిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే రాముని గుండాలకి వేల ఏళ్ళ చరిత్ర ఉన్నది. రాముడు వనవాసం సమయంలో ఇక్కడ సంచరించిన, ఇక్కడ తిరిగినట్టుగా ఆనవాళ్ళు అనేకం మనకు కనబడుతూ ఉంటాయి. చాలాసార్లు మనము ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పి మనము ప్రభుత్వాలకి విన్నవించినాము. ఎక్కడికో మనము దూర ప్రాంతాలకు వెళ్తాము, కానీ మన దగ్గర ఉన్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని, ఇంత అద్భుతమైనటువంటి జలపాతాలని అందరూ కూడా వీక్షించాలని నేను కోరుతా ఉన్నాను. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పాండవలంక జలపాతం జలకల సంతరించుకుంది. వెన్నంపల్లి, జాఫర్ ఖాన్పేట గ్రామాల సరిహద్దు మధ్య గుట్టలో ఉన్న ఈ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ సందర్శకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. వర్షాల ధాటికి ఎత్తైన పర్వతాల నుండి దూకుతున్న నీటి ప్రవాహం ప్రకృతి ప్రేమికులని కనువిందు చేస్తోంది. జలపాత సౌందర్యాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉన్నందున సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.935 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 78,034 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 16,025 క్యూసెక్కులుగా ఉంది. నంది పంప్ హౌస్ ద్వారా 15,750 క్యూసెక్కుల నీరు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకి 275 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల హాస్టల్ నుంచి 2 విద్యార్థులు మిస్ అయిన కేసుని పోలీసులు ఛేదించారు. కేవలం 12 గంటల వ్యవధిలోనే చిన్నారులని రక్షించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ రామరెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జూలై 29 తెల్లవారుజామున 2 మైనర్ బాలికలు పట్టణంలోని బాల్ సదన్ కాంపౌండ్ గోడ దూకి పారిపోయారు. డీసీపీ రామరెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు 4 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. బాలికలు సుల్తానాబాద్ చౌరస్తా నుండి ఆటోలో పెద్దపల్లి రైల్వే స్టేషన్ కు, అక్కడి నుండి రైలులో భువనగిరికి, అక్కడి నుంచి బస్సులో నల్గొండకి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. నల్గొండ బస్టాండ్లో బాలికలని కనుగొన్న పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకి అప్పగించారు. బాలికలని కాపాడిన సుల్తానాబాద్ సీఐ పొన్నమనేని రంజిత్ రావు, ఎస్హెచ్ఓ చంద్రకుమార్, టెక్నికల్ టీంను డీసీపీ రామరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. మన సబ్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, సుల్తానాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రకుమార్, మళ్ళీ వాళ్ళ టీం కంప్లీట్ టెక్నాలజీని ఉపయోగించి 12 గంటల్లో ట్రేస్ చేయడం జరిగింది. నల్గొండ నుంచి తీసుకురావడం మా వాళ్ళు బాగా కష్టపడి మా వాళ్ళు బాగా గట్టి స్టెప్స్ తీసుకోవడం జరిగింది. నిన్న కూడా మేము ఈ ఇన్సిడెంట్ తెలిసినప్పుడు గోదావరి ఫ్లడ్స్లో ఉండి ఉంటుంది. దాన్ని తెలిసిన వెంబడే ఇక్కడ రావడం జరిగింది. బాగా టెన్షన్ ఫీల్ అయిన మా 2 ఆఫీసర్లు ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ బాగా గట్టి పట్టుదలతో
రియల్ చెప్పాలంటే నైట్లో కూడా వాళ్ళు పడుకోకుండానే బాగా వర్కౌట్ చేసిండు. ఎనీహౌ 12 గంటల లోపల ఛేదించారు. అంటే తీసుకురావడం కొద్దిగా లేట్ అయినా కానీ డిటెక్ట్ కావడం మాత్రం 12 గంటల లోపే హాఫ్ డేలో డిటెక్ట్ చేయడం జరిగింది. ఇంత ఫ్రీగా ఎండ్ అవుతుందని అనుకోలే. 2 అమ్మాయిలు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్లకు అప్పగించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారాలు చేశారని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాలరావుపల్లికి చెందిన రైతు పొట్ల మల్లేశం విమర్శించారు. స్థానిక గాయత్రి పంప్ హౌస్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పుణ్యమా అని గాయత్రి పంప్ హౌస్ ద్వారా సాగునీరు వస్తుంది అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ధర్నాల కారణంగానే నీళ్లు విడుదల చేశారన్నారు. ఒక రైతు నచ్చి పంప్ హౌస్ కాడ చూస్తున్నారు. లక్ష్మీపురం పంప్ కాడికి వచ్చినాను. ఇలా కాళేశ్వరం పిల్లర్లు కూలిపోయినాయి అన్నారు, కూలిపోతున్నాయి అన్నారు, నీళ్ళు వచ్చిన ఆగాయి అన్నారు. ఇవాళ కేసీఆర్ గారు పంప్ హౌస్ నడిపిస్తున్నాడు, కాళేశ్వరం కట్టించిండు. హరీష్ రావు గారు అన్ని కట్టిండు, అన్ని చేశారు. ఇక్కడ పంప్ హౌస్ నడుతున్నాయి చూడండి, వాటర్ వస్తున్నాయి, ఫుల్ వాటర్ వస్తున్నాయి. పంప్ హౌస్ నుంచి ఫుల్ వాటర్ పోతున్నాయి. తెలంగాణ రైతులకు అందరికీ సంతోషమైంది. అలా కేసీఆర్ లేదు, మనం ఎక్కడ రైతులం ఎక్కడిది. ఆ తెలంగాణ ప్రభుత్వం చేయబట్టి మనం అందరం రైతులు బతుకుతున్నాం. 10 సంవత్సరాల నుంచి నీళ్లు ఫుల్, మనకు పంటలు ఫుల్ పండుతున్నాయి. రైతులందరూ ఖుషిగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ వేసిన దయ వల్లనే నీళ్లు ఫుల్ వస్తున్నాయి మనకు. కేసీఆర్ అయితే మనం ఎక్కడిది వచ్చి ధర్నాలు చేసి లొల్లి చేస్తేనే నీళ్లు ఇడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు గాయత్రి పంపు ఫుల్ వస్తుంది నీళ్లు, రైతులకు ఫుల్ ఖుషి అయింది. ఇలా ఫుల్ నీళ్లు వస్తున్నాయి, రైతులకు ఖుషి అయింది. పంటలు ఎత్తుర్రు, వరి పంటలు వేసినా ఫుల్ నీళ్లు వాడరు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.